హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మషూన్ కలాన్ మన విజిట్లో తినబోతున్నాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇక్కడ తమిళనాడులో అది మనకు ఒక స్పెషల్ ఐటమ్ అన్నమాట. చాట్ మసాలా లాంటిదే ఒక స్పెషల్ ఐటమ్. చలో సైట్ విజిట్కి అయితే రెడీ అయిపోయాను. కొంచెం స్టైల్గా అట్లా చూసుకొని వెళ్ళిపోదాం గాయస్. అయితే నేను స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ 6 అవుతుంది. కొంచెం రోడ్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. చలో, ఈ బాక్స్ చూసారా, సౌండ్ సిస్టమ్. మనం బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ బస్సెస్ అన్నీ రంగులు ఉంటాయి. మొత్తం వీడియో మొత్తం చూడండి కావాలంటే. ఆ జర్నీకి, ఇక్కడ ఉన్న బస్సెస్కి, జర్నీస్కి ఆ సౌండ్ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది. మీరు సౌండ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక మంచి వైబ్ వస్తుంది అసలు ఇట్లాంటి బస్సెస్లో జర్నీ చేస్తే. మనం తిరుబనై విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొన్ని విలేజ్లో ఇలాంటి గుడిసెలు కనిపించినాయి. వీటిని చూస్తే కూడా ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది నాకు. అరవై హాఫ్ కిలో వేనం. జామకాయలు అయితే కంపల్సరీగా నేను వీక్లీ 1 or 2 తింటాను. మీరు కూడా తినండి. ఇది స్టొమక్ చాలా మంచిది. మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది అన్నమాట. ఏం టాక్సిక్ బాడీలో. కంపల్సరీగా వీక్లీ 1 తినండి ఫ్రెండ్స్. మా కారం వేసిస్తుంది కట్ చేసి. నెక్స్ట్ వెంటనే మనం ఇక్కడికి ఇదే చెప్పాను కదా ఇంతకుముందు, గుర్మా మషూన్ కలాన్ అనేది ఇది ఒక చాట్ ఐటమ్. మనకి కప్చుప్ బండి దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ కొంచెం స్పెషల్ అన్నమాట. ఆ రెడ్ కలర్లో వేసాడు కదా, అది ఆరెంజ్ అదే రెడ్ కలర్లో ఉంది కదా, దాన్ని గుర్మా అంటారు. ఆ సాస్ లాంటిది వేసాడు కదా లిక్విడ్, అది వచ్చేసి మష్రూమ్ తోటి బాయిల్ చేసేసి మనకు హీట్ చేసేసి బాయిల్ చేసి దాని సూప్ తయారు చేస్తారనమాట. అది ప్లస్ ఆ గుర్మా అనే మష్రూమ్, అది రెండు బాయిల్ లైట్గా హీట్ చేసేసి మనకు సర్వ్ చేస్తారు. అది చాలా బెనిఫిట్ అంట మనకి. అది మష్రూమ్ది సూప్ హెల్త్కి. దానిపైన కొద్దిగా ఆనియన్స్ వేసేసాడు. నెక్స్ట్ కార్న్ చాట్ వేసేసాడు. బాగుంది స్పైసీగా. పక్కనే ఇక్కడ పక్కన చూసుకుంటే ఒక జ్యూస్ పాయింట్ ఉంది. ఈచ్ గ్లాస్ 10 రూపీస్ అంట. అయితే లెమన్ తీసుకున్నాను. టేస్ట్ బాగుంది.
అక్కడ హ్యూమిడిటీ కూడా ఆ టైంలో చాలా ఎక్కువ ఉంది. ఈ బీచెస్ ఏరియాస్ కదా ఇలానే ఉంటుంది అంతా. టూ గ్లాసెస్ అయితే వేసేసాను ఆ హ్యూమిడిటీకి తట్టుకోలేక. చలో గైజ్, జ్యూస్ తాగిన తర్వాత మన విజిట్ అయితే అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు చెన్నై. నడుచుకుంటూ హైవేకి వచ్చేసాను. అలా స్టైల్గా చూసుకున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పాను కదా రంగుల రంగుల బస్సెస్ ఉంటాయి కదా. ఆ సాంగ్స్కి ఆ బస్సెస్కి అసలు షార్ట్ జర్నీస్ కూడా భలే ఒక మంచి వైబ్ ఇస్తాయి. అసలు బస్ అయితే ఎక్కేసిన తిరుభువనం నుంచి పాండిచేరి. అలా సాంగ్స్ వింటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చలో మనం పాండిచేరి అయితే రీచ్ అయిపోయాం. కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. బస్ స్టాప్కి వచ్చేసాము. పాండిచేరి బస్ స్టాప్లో మళ్ళీ చెన్నై బస్ క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 3 to 4 hours జర్నీ. బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టీరింగ్ ఆటోస్ కూడా చాలా ఉన్నాయి. మనం చిన్న ఉన్నప్పుడు చూసినటువంటి సేమ్ ఫుల్ కవర్డ్ ఉంటాయి చూడండి. ఇక్కడ గ్రీన్, ఎల్లో. ఓకే, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.